వార్ అలజడితో స్టాక్ మార్కెట్లన్నీ ఒడిదుడుకుల మధ్య సాగుతున్నాయి. మరి ఇవాళ మార్కెట్ అసలు ఏ దిశగా సాగొచ్చనే అంశంపై మార్కెట్ అనలిస్ట్ సత్యనారాయణ గారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సత్యనారాయణ గారు. గుడ్ మార్నింగ్. మరి మార్కెట్ ఇవాళ గ్యాప్ అప్ లేకపోతే గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవుతుందా, ఏ రకంగా ఉండబోతుందండి? ఓకే, ఇప్పుడు గ్యాప్ డౌన్ అయింది ఆల్రెడీ. ఇప్పుడు 309 పాయింట్లు బిఎస్సి సెన్సెక్స్ మైనస్ లో ఉంది, 94 పాయింట్లు ఎన్ఎస్సి మైనస్ లో ఉంది. అన్ని సెక్టార్లు కూడా మైనస్ లోనే ఉన్నాయి. నిఫ్టీ 500 70 పాయింట్లు మైనస్ లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ వచ్చి 342 పాయింట్లు మైనస్ లో ఉంది. నిఫ్టీ ఐటీ వచ్చి 251 పాయింట్లు మైనస్ లో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ వచ్చి 34 పాయింట్లు మైనస్ లో ఉంది. బిఎస్సి బ్యాంక్ నిఫ్టీ వచ్చి 378 పాయింట్లు మైనస్ లో ఉంది. నిఫ్టీ 200 40 పాయింట్లు మైనస్ లో ఉంది. నిఫ్టీ 100 వచ్చి 85 పాయింట్లు మైనస్ లో ఉంది. నిఫ్టీ స్మాల్ క్యాప్ వచ్చి 50 పాయింట్లు మైనస్ లో ఉంది. బిఎస్సి 500 96 పాయింట్లు మైనస్ లో ఉంది. బిఎస్సి 100 వచ్చి 94 పాయింట్లు మైనస్ లో ఉంది. ఓవరాల్ గా అన్ని సెక్టార్లు మైనస్ లోనే ఉన్నాయి. ఇకపోతే 50 ఏదైతే నిఫ్టీ ఉంటుందో 50 ఎన్ఎస్సిలో 14 ప్లస్ లో ఉన్నాయి, 36 అంటే 14 మూడు అంటే 1:2.5 అంటే 14 ప్లస్ లో ఉంటే 36 కంపెనీలు మైనస్ లో ఉన్నాయి. ఇక గుడ్ న్యూస్ ఏంటిదనేది చూద్దాం. ఇకపోతే బిఎస్సి సెన్సెక్స్ లో 30 కంపెనీల్లో 6 ప్లస్ లో ఉన్నాయి, 24 మైనస్ లో ఉన్నాయి. ఇక మన మార్కెట్లు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి. అవి ఇండివిజువల్ గా స్టాక్ వైజ్ చూసుకోవాలి. తర్వాత ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మనకి జనరిక్ ఔషధాలు ఏవైతే ఉన్నాయో మనం ఎక్స్పోర్ట్ చేస్తే 2 సంవత్సరాల వరకు అంటే అక్కడ ఇండస్ట్రీ పెట్టుకోవాలి, అక్కడి నుంచే మనము ప్రొడక్షన్ చేయాలి. వాటి మీద 2 ఏళ్ల పాటు జీరో సుంకం ఉంటుంది. అంటే ఏంటిది, కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బెనిఫిట్ పొందుతాయి. ఇది ఒక ఆపర్చునిటీ తీసుకోవాలి. మార్కెట్ ఇప్పుడు డౌన్ ఉంది అంటే మనం ఆపర్చునిటీగా పాజిటివ్ జరుగుతున్నాయి అంటే ప్లస్ లో జరుగుతూ ఉన్నాయి. మన మార్కెట్లు మాత్రం మైనస్ లో ఉంది. మన మార్కెట్ మైనస్ లో ఉందంటే అన్ని ప్లస్ లో ఉన్నాయి అంటే కొనుక్కోమని అర్థం. ఇది నిన్న బయింగ్ లోకి రావడం అదొక గుడ్ న్యూస్. ఇవి మనం అన్నమాట మన మార్కెట్లకి ఇవాళ బుధవారం వీక్లీ ఓపెనింగ్ డే, ఏది ఎన్ఎస్సి వీక్లీ ఓపెనింగ్ డే కాబట్టి తర్వాత ఇక్కడ మిస్ మ్యాచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, రికవరీ అయ్యే అవకాశాలని నాకు కనపడుతున్నాయి. అంటే సూచనలు, అభిప్రాయాలు, నా అభిప్రాయం. ఎందుకంటే పెరిగే అవకాశాలే ఉన్నట్టుగా ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ ఒక అంటే మనకి జనరిక్ మెడిసిన్స్ ఫార్మాస్యూటికల్ సెక్టార్కి రావడం జరిగింది, ఎఫ్ఐఎల్ బయింగ్ లోకి రావడం జరిగింది. ఏదైతే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్ లోనే వస్తున్నాయి. ఇండివిజువల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకొని సెలెక్ట్ చేసుకొని చేయాలి. ఇవాళ ఓపెనింగ్ కాబట్టి మధ్యాహ్నం తర్వాత ఎప్పుడో ఉంటుంది. ఎందుకు అంటే ఏషియన్ మార్కెట్లు పాజిటివ్ లో ఉన్నప్పుడు మధ్యాహ్నం 12:30కు మళ్ళీ యూరోపియన్ మార్కెట్లు ఓపెన్ అవుతాయి. అవి కూడా పాజిటివ్ లో కనుక అయితే మన మార్కెట్లు ఒకవేళ మైనస్ ఉన్నా కానీ తర్వాత పెరిగే అవకాశాలు ఉంటాయి. మరి ఏ సెక్టర్లు పాజిటివ్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి? ఇప్పుడైతే ప్రజెంట్ ఫార్మా సెక్టర్ అయితే పాజిటివ్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జనరిక్ మెడిసిన్స్ కి ఎక్స్పోర్ట్స్ మన ఏవైతే ఉన్నాయో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం అది ఓకే. ఇక తర్వాత మనం చూడవలసింది ఏంటిదంటే ఏ సెక్టార్లు అంటే జనరల్ గా ఆటో సెక్టార్ ఇవాళ పాజిటివ్ లోనే ఉంది. టైటాన్, హిందుస్థాన్, ఎఫ్ఎంసీజీ సెక్టారు, మహీంద్రా అంటే ఆటో సెక్టార్ లోనే 2 పెరిగినాయి. మారుతి ఒకటి, మహీంద్రా ఆటో సెక్టారు. టైటాన్ అనేది గోల్డ్ కి సంబంధించింది. ఇక మనం ఇంటర్నేషనల్ మార్కెట్ లో చూస్తే ఇవాళ మళ్ళీ బ్రెంట్ ఆయిల్ బాగా పెరగడం జరిగింది. $92 ట్రేడ్ అవుతుంది ఇప్పుడు బ్రెంట్ ఆయిల్. ఈ బ్రెంట్ ఆయిల్ ఎప్పుడైతే పెరగడం మొదలవుతుందో జనరల్ గా ప్రతి దేశానికి అంటే ఇప్పుడు ఒక 10 రోజుల కింద $72 ఉంది, ఇప్పుడు $92 అయింది. అంటే 30% పెరిగింది ఏది బ్రెంట్ ఆయిల్. ఈ బ్రెంట్ ఆయిల్ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, జీడిపి తగ్గుద్ది, ప్రతి దేశం కరెన్సీ ఏదైతే ఉందో అది ఆల్ టైమ్ లోకి రావడం జరుగుతుంది. కానీ ఇవాళ గోల్డ్ పెరిగింది, సిల్వర్ పెరిగింది. బ్రెంట్ ఆయిల్ పెరిగినా కానీ గోల్డ్ సిల్వర్ పెరగడం జరిగింది. బ్రెంట్ ఆయిల్ పెరిగినప్పుడు ఎక్కువ శాతం మనము బ్రెంట్ ఆయిల్ సంబంధించిన ఏవైతే ప్రొడక్షన్ ఉందో అవి బెనిఫిట్ పొందుతాయి. రిలయన్స్ ఒకటి, ఓఎన్జీసీ ఒకటి క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ చేస్తాయి. అందుకని బ్రెంట్ ఆయిల్ పెరిగినప్పుడు మనము ఓఎన్జీసీ, రిలయన్స్ మీద ఫోకస్ చేయొచ్చు. బ్రెంట్ ఆయిల్ పెరిగినప్పుడు, బ్రెంట్ ఆయిల్ తగ్గినప్పుడు ఇండియన్ ఆయిల్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ మీద ఫోకస్ చేయొచ్చు. ఎందుకంటే బ్రెంట్ ఆయిల్ తగ్గినప్పుడు ఈ రా మెటీరియల్ కింద ఇవి వాడతాయి. అవే కిరోసిన్, గ్యాస్, డీజిల్ ఇవన్నీ తయారు చేయాలి అంటే బై ప్రొడక్ట్స్. కాబట్టి బ్రెంట్ ఆయిల్ పెరిగిన కొద్దీ ఓఎన్జీసీ, రిలయన్స్ బాగా బెనిఫిట్ పొందుతాయి అనమాట. ఇప్పుడైతే బ్రెంట్ ఆయిల్ పెరిగింది, గోల్డ్ సిల్వర్ తగ్గాలి, కానీ గోల్డ్ సిల్వర్ కూడా పెరగడం జరిగింది. ఇవి కూడా 2 కూడా పాజిటివ్ లోనే ఉన్నాయి. ఎంత పెరిగింది అంటే సుమారుగా గోల్డ్ వచ్చి ఒక $1,500 పెరిగింది, సిల్వర్ $2,100 పెరగడం జరిగింది.
థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు.